Garuda Express, an international courier service. నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ కొంప ముంచేలా ఉంది. సొంత పార్టీలోనే టికెట్ కోసం తీవ్ర పోటీ. దక్కకపోతే పార్టీ వీడడానికి కూడా వెనుకాడని అసంతృప్తి. హేమీలందరూ బరిలో ఉన్నారు. ఎవరిని వదులుకోలేని పరిస్థితి చంద్రబాబుది. శిల్పని అనునయిస్తాడా? భూమా కుటుంబానికే టికెట్ ఇస్తాడా? నంద్యాల రాజకీయాన్ని చేయిదాటకుండా చూడగలడా? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఇవాళ రాజకీయ నాయకులకు రెండు కాళ్లు ఒక పార్టీలో ఉండటం గగనమైపోయింది. అనుకున్నది దొరక్కపోయినా, కావాలనుకున్న పదవి రాకపోయినా వెంటనే పక్క పార్టీ వంక చూస్తారు. అసలు ఒక కుటుంబంలో ఒక్క ఎమ్మెల్యే ఉండటమే కష్టమనుకున్న రోజుల నుంచి ఇద్దరేసి ముగ్గురేసి ఉంటున్నారు. దాంతోపాటు ఉన్న వాళ్ళందరికీ పదవులు కావాలి. ఈ పదవుల పందారంకు అంతేలేదు. ప్రస్తుతం ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో కనిపిస్తున్న దృశ్యం ఇది. అక్కడ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో చిచ్చురాజేసింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాలలో భూమా నాగిరెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన కూతురు టీడీపీలో చేరారు. ఇటీవల నాగిరెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానానికి పోటీ చేయడానికి టీడీపీలో పలువురు పోటీ పడుతున్నారు. ఈ రేసులో భూమా కుటుంబ సభ్యులే కాక మాజీ మంత్రి ఫరూక్, శిల్పామోహన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. భూమా ఫ్యామిలీ టీడీపీలో చేరినందున ఆయన కుటుంబానికి లేదా అఖిలప్రియ సూచించిన వారికి అవకాశాలు ఇవ్వాలని భూమా కుటుంబం కోరుతోంది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయడంతో టీడీపీ నుంచి శిల్పామోహన్ రెడ్డి బరిలో నిలిచారు. కాబట్టి ఇప్పుడు కూడా తమకే అవకాశం ఇవ్వాలనేది శిల్ప వర్గీయుల వాదన. ఇక్కడే చంద్రబాబుకు చిక్కు వచ్చిందని అంటున్నారు. ఈ విషయమై తన అనుచరులతో శిల్ప రహస్యంగా భేటీ అయ్యారు కూడా. టీడీపీ గనక అవకాశం ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలా సాధ్యం కాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారంటున్నారు. దీంతో శిల్పామోహన్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుంటారా అని ఇప్పుడు టీడీపీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన పార్టీ విడితే భూమా ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చిన ఫలితం దక్కదని, ప్లస్ ఇప్పుడు మైనస్ అవుతుందని జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఎలా పోటీ చేసినా అది తెలుగుదేశం పార్టీకి, అఖిలప్రియకు, చంద్రబాబుకు చుక్కలు చూపించినట్లే అవుతుందని అంటున్నారు. ఉప ఎన్నికల్లో తమకైనా టికెట్ ఇవ్వాలని లేదా భూమా కుటుంబానికైనా దక్కాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్ఎండి ఫరూక్ వర్గం స్పష్టం చేస్తోంది. శిల్పకి మాత్రం ఛాన్స్ ఇవ్వరాదని ఫరూక్ వర్గం తేల్చి చెప్పింది. ఈ విషయంగా శిల్పా బ్రదర్స్ రహస్య భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం, భూమా వర్గీయుల్ని ఒప్పించి వారి మద్దతుతో శిల్పా సోదరుడు చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. చక్రపాణిని గెలిపిస్తామని భూమా నాగిరెడ్డి బతుకున్నప్పుడు మాట ఇచ్చారు. ఆయన మృతి తర్వాత అఖిలప్రియ కూడా అదే మాట మీద ఉన్నారు. కాబట్టి శిల్పా వర్గీయులు బెట్టి వీడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరోవైపు చంద్రబాబు శిల్పని ఎలాగైనా అనునయించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే అటు సోదరుడికి విధానసభ చైర్మన్ ఇస్తానని తాయలం చూపినట్లు కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాక ఇప్పుడు నంద్యాలలో భూమా కుటుంబానికి ఉన్న సానుభూతి వారి కుటుంబ సభ్యులు గెలవటానికి అనుకూలంగా ఉందని, కనుక టికెట్ వారికే ఇవ్వటమే సౌమని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.